బ్యాలెన్స్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ ఈ ఎండ దెబ్బకి లెగన్పాడుకైతే వెళ్ళాము జ్యూస్ తాగడానికి. నేనైతే ఒక బాదం పాలు విత్ ఐస్ క్రీమ్ చెప్పాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే పిస్తా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. దీని టేస్ట్ కూడా చాలా బాగుందంట. ఈ రోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కేజీ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 130 రూపీస్. 4 మీడియం సైజ్ ముక్కలు అయితే వేసాడు. ఆ బిర్యానీ రైస్ మీద ఆనియన్ ముక్క, చికెన్ ముక్క పెట్టుకొని దాంట్లో చికెన్ సార వేసుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రోజు మా ఫ్రెండ్ గారి బర్త్‌డే అయితే ఫస్ట్ అయితే డాబాకెళ్ళాం. డాబా బయట కేక్ కట్ చేసుకొని గుల్ల గుల్ల చేసేసాం. ఇంక ఫుడ్ సంగతికొస్తే 4 ఎక్కేమాలు, 25 పుల్కాలైతే ఆర్డర్ ఇచ్చాము. ఎక్కేమా కాస్ట్ వచ్చి 90 రూపీస్. ఆ పుల్కా మీద ఆనియన్, ఎక్కేమా వేసుకొని దాని మీద నిమ్మకాయ పిక్కుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రోజు కోవూరు సర్వీస్ రోడ్‌లో ఉన్న షాహీ బిర్యానీలో అయితే కేజీ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 160 రూపీస్. ముక్కలైతే 3 వచ్చాయి. ఇంకా చికెన్ ముక్క తీసుకొని ఆ రైస్‌లో పెట్టుకొని ఓ ముద్ద తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. ఈ రోజు నెల్లూరు నుంచి అయితే చికెన్ బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాం. ఇంకా చికెన్ బిర్యానీ ఫుల్‌గా ప్లేట్‌లో అయితే వేసేసుకొని దాంట్లో చికెన్ చారు వేసుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం బాగా ఆకలేసేసరికి కోవూరు ఆర్ఎఫ్ రోడ్‌లో ఉన్న ఆల్ సిరీస్ షాప్‌కి అయితే వెళ్ళాను. గోబీ నూడిల్స్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. ఆ నూడిల్స్ మీద ఫుల్‌గా సాస్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రోజు నేను మా ఫ్రెండ్ మసాలా డాబాకి అయితే వెళ్ళాము. 2 రంబా చికెను, ఒక చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. పులగ మీద రంబా చికెన్ వేసుకొని ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు చికెన్ లాలీపాప్ టేస్ట్ అయితే సరిగ్గుంది. ఈరోజు నెల్లూరు నుంచి 39 రూపీస్ బిర్యానీ పార్సెల్ అయితే తెచ్చుకున్నాను. ముక్కలైతే 2 వచ్చాయి. రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చాడు. ఇంకా రైస్‌లోకి పెరుగు పులుసు ఏసుకొని చికెన్ ముక్క పెట్టుకొని ఒక ముద్ద తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రోజు నాకు మా ఫ్రెండ్స్‌కి బాగా ఆకలేసేసరికి డాబాకైతే వెళ్ళాము. నేనైతే ఓ ఎగ్ చెప్పాను. ఈ ఎగ్ కీమాని ఫుల్‌గా ప్లేట్‌లో ఏసుకొని పుల్కా ముక్క తీసుకొని ఆ ఎగ్ కీమాని నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌కి స్టీల్ డబ్బా బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. ముక్కలైతే 4 వచ్చాయి. ఇంకా చికెన్ ముక్క తీసి ఆ బిర్యానీ రైస్‌లో పెట్టుకొని ముద్ద కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. ఈ రోజు మా ఇంట్లో అన్నము, వడలు, నాటుకోడి పులుసు చేశారు. వేడి అన్నంలోకి నాటుకోడి పులుసు వేసుకొని ఆ చికెన్ ముక్క, వడ ముక్క రైస్‌లో పెట్టుకొని ముద్ద తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. నేను మా ఫ్రెండ్ బర్త్‌డే డాబాకి అయితే తీసుకెళ్ళాడు. 30 పుల్కాలు, 3 ఎగ్ కీమా అయితే ఆర్డర్ ఇచ్చాం. ఆ పుల్కా మీద ఆనియన్, ఎగ్ కీమా పెట్టుకొని దాని మీద నిమ్మకాయ పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు మా ఇంట్లో చపాతీ, చేపల కూర, చికెన్ పకోడా అయితే చేశారు. ఫస్ట్ అయితే చేపల కూరతో ఒక ముద్ద తిని ఆ చేప నంచుకొని లాస్ట్ లో చికెన్ పకోడా ముక్కని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. ఓకే యార్ రోజు మా ఇంట్లో దోశ, నాటుకోడి పులుసు చేశారు. ఆ నాటుకోడి పులుసుని ప్లేట్లో వేసుకొని దోశ ముక్క తీసుకుని దాంట్లో నంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. ఈరోజు బాస్మతి బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 120 రూపీస్. ఇంకా చికెన్ ముక్క తీసుకుని రైస్లో పెట్టుకుని ముద్ద తీసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్. నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా బిర్యానీ ప్లేట్లు వేసుకుని గోంగూర వేసుకుని బాగా కలుపుకొని ఒక ముద్ద తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ అబెలి ఛానల్.
నేను నైట్ అయితే నేను మా ఫ్రెండ్ డాబాకి అయితే వెళ్ళాం. పన్నీర్ బటర్ మసాలా పులకాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ పులక మీద ఆనియన్ పన్నీర్ పెట్టుకుని దాని మీద నిమ్మకాయ పిండి ఒక ముక్క తీసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఈరోజు మండే దానికి గరీబ్ బిర్యానీకి అయితే చికెన్ టిక్కా మండి అయితే ఒక ఆర్డర్ ఇచ్చాము. చికెన్ టిక్కా మొక్క తీసుకున్న రైస్లో పెట్టుకుని ముద్ద కలుపుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. మాకు తెలిసిన వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తే భోజనాలు అయితే పెట్టారు. అందులో అయితే వెజిటేబుల్ బిర్యానీ, పెరుగు పులుసు, క్యాబేజ్ తాలింపు, చిప్స్, చడి, సాంబార్, అన్నము, వడ, ఫైనల్ గా అయితే స్వీట్. అన్ని ఐటమ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సాంబార్ అన్న టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. మా ఫ్రెండ్ బర్త్డే అయితే మసాలా డాబాకి అయితే తీసుకెళ్ళాం. మేమైతే 2 రంబా చికెన్, 6 చికెన్ లాలీపాప్ ఆర్డర్ ఇచ్చాం. ఆ పులక మీద రంబా చికెన్ ఆనియన్ పెట్టుకుని దాని మీద నిమ్మకాయ పెట్టుకుని ముక్క తీసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇక్కడ చికెన్ లాలీపాప్ టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది. చాలా బాగున్నాయి. ఈరోజు నెల్లూరు నుంచి చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాను. నంచుకొని గుడ్డు అయితే ఫ్రీ ఇచ్చారు. చికెన్ ముక్కను రైస్ లో పెట్టుకుని ఒక ముద్ద తిని ఆ గుడ్డు నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. రోజు డిసెంబర్ 31 నేను మా ఫ్రెండ్స్ అయితే డాబాకి అయితే వెళ్ళాము. చికెన్ లాలీపాప్ కర్రీ అయితే తీసుకున్నాము. ఆ చికెన్ లాలీపాప్ కర్రీలో ఎర్రగడ్డ పెట్టుకొని తిని చికెన్ లాలీపాప్ నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత ఎక్కిమ్మ చెప్పాను. ఎక్కిమ్మ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో అయితే లాలీపాప్లు చెప్పాను. లాలీపాప్ టేస్ట్ అయితే అదిరిపోయింది. షిఫ్ట్ అయిపోయావా మన క్రిస్మస్కి అయితే మాకు తెలిసిన వాళ్ళు మటన్ బిర్యానీ బాక్స్ అయితే తెచ్చిచ్చారు. ఆ బిర్యానీలోకి చికెన్ పకోడా ముక్క, మటన్ ముక్క పెట్టుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఈ రోజు మా ఇంట్లో అయితే లెగ్ పీస్ బిర్యానీ అయితే చేశారు. ఆ రైస్ లోకి గోంగూర పచ్చడి వేసుకుని ఒక ముద్ద కలుపుకొని తిని ఆ లెగ్ పీస్ కొరుక్కొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఈ రోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ నంచుకుని చికెన్ ఫ్రై అయితే చేశారు. ఆ బిర్యానీలోకి చికెన్ ఫ్రై ముక్క, బిర్యానీ ముక్క పెట్టుకొని కొద్దిగా సారా వేసుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఈరోజు షవర్మా తినడానికి నెల్లూరుకి అయితే వెళ్ళాము. 2 చికెన్ షవర్మాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒక షవర్మా కాస్ట్ వచ్చి 100 రూపీస్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఈరోజు నెల్లూరు నుంచి 39 రూపీస్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. 39 రూపీస్ బిర్యానీకి రైస్ క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చాడు. ఆ చికెన్ గ్రేవీ ముక్క తీసుకొని రైస్ లో పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్.
ఈ రోజు మా ఇంటి దగ్గర ఉన్న పానీపూరి బండ్లో అయితే గోబీ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 25 రూపీస్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. ఈ రోజు నెల్లూరు నుంచి అయితే 3 kg బకెట్ బిర్యానీ తీసుకుని వచ్చాను. ఇంకా బిర్యానీ అయితే ఫుల్ గా ప్లేట్లో వేసుకున్న చికెన్ ముక్క తీసి రైస్ లో పెట్టుకొని దాని మీద ఎర్రగడ్డ పెట్టి నిమ్మకాయ పిండుకొని వంకాయ కర్రీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. ఈ రోజు మా మామ ఎగ్ బిర్యానీ చేసుకుని వచ్చాడు. ఇంకా ఎగ్ బిర్యానీ ప్లేట్లో వేసుకున్న ముద్ద తిన గుడ్డు నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే ఎదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. ఈరోజు నెల్లూరులో 20 రూపీస్ కప్ రైస్ తిందా నెల్లూరుకి అయితే వెళ్ళాము. మేమైతే ఒక మష్రూమ్ రైస్ ఒక గోబీ రైస్ తీసుకున్నాం. మష్రూమ్ రైస్ అయితే టేస్ట్ అంత అనిపించలేదు. గోబీ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. రోజు నేను మా ఫ్రెండ్ గోబీ నూడిల్స్ తిందామని ఫ్రైడ్ రైస్ షాప్ అయితే వెళ్ళాము. 1/2 అయితే చెప్పాము. ఆ గోబీ నూడిల్స్ మీద సాస్ వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఫ్రెండ్ కూడా చాలా నచ్చిందట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. received on Pulpy. రోజు ఆకలి వేసేసరికి చికెన్ పరోటా తిందని కోరికైతే వెళ్ళాను. ఆ చికెన్ కూరని పరోటా మొత్తం వేసుకుని తీసుకుని తింటే మొత్తం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. వర్షానికి వేడివేడిగా బజ్జీ తినాలనిపించి నేను మా ఫ్రెండ్ కోరికి అయితే వెళ్ళిపోయాం. 3 అరటికాయ బజ్జీ 3 మిర్చి బజ్జీ తీసుకున్నాం. కాస్ట్ వచ్చి 10 రూపీస్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. ఈ రోజు గరీబ్ నుంచి అయితే 1/2 kg బిర్యానీ అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 100 రూపీస్. ముక్కలు అయితే 3 వచ్చాయి. రైస్ క్వాంటిటీ అయితే ఒక మనిషికి అయితే సరిపోతుంది. ముక్క తీసుకుని రైస్ లో పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్. మామూలుగా ఈరోజు సండే కాబట్టి నెల్లూరు నుంచి అయితే బాస్మతి బిర్యానీ అయితే తెచ్చేసుకున్నా. ఇంకా ప్లేట్లోకి అయితే ఫుల్గా వేసేసుకొని ఆ చికెన్ ముక్క తీసుకుని రైస్లో పెట్టుకొని దాని మీద వంకాయ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. మీలో కూడా బిర్యానీలో వంకాయ కర్రీ వేసుకుని తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. నెల్లూరు రేష్మా బిర్యానీ నుంచి బకెట్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా బిర్యానీ ఫుల్గా ప్లేట్లో వేసుకుని ఒక చికెన్ ముక్క ఒక ఎర్రగడ్డ ముక్క రైస్లో పెట్టుకొని దాని మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబలి ఛానల్.
ఈ రోజు నెల్లూరు నవాబ్ 39 రూపీస్ బిర్యానీ నుంచి అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా రైస్లోకి అయితే చికెన్ కూర వేసుకుని ఒక ముక్క తీసుకొని రైస్లో పెట్టుకుని తింటే మొత్తం టేస్ట్ అయితే అదిరిపోయింది. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్. నేను మా ఫ్రెండ్ మండి తినడానికి వెళ్ళాము. మేమైతే ఒక చికెన్ మండి ఆర్డర్ ఇచ్చాము. ఆ చికెన్ ముక్క తీసుకొని మైనస్లో ముంచుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. చికెన్ ఎదురా ఈ రోజు కోవూరు నుంచి అయితే సాదా బిర్యానీ చికెన్ పకోడా తీసుకున్నాను. ఒక చికెన్ పకోడా ముక్క తీసుకుని ఆ రైస్లో పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. నైట్ అయితే సాదా బిర్యానీ తెచ్చుకున్నాం. కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఇంకా సాదా బిర్యానీలకి పెరుగు పులుసు చికెన్ సార్ వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. ఎవరు రుద్దిందా ఆయన తెలియదు. నేను చేసింది ఇక్కడ కార్ కరెక్షన్ ఓకే అన్నారు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం బయట నుంచి పులకాలు అయితే తెచ్చుకున్నాను. పులకాలు అయితే 3 వచ్చాయి. బఠానీ కర్రీ ఇచ్చాడు. పులక ముక్క తీసుకుని బఠానీ కర్రీలో నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్. चलिए नहीं था लेकिन రోజు సాయంత్రం బాగా ఆకలి వేసేసరికి నేను మా ఫ్రెండ్స్ డాబాకి అయితే 3 చికెన్ లాలీపాప్లు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎక్కిమ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ చికెన్ లాలీపాప్ మీద నిమ్మకాయ పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు 39 రూపీస్ బిర్యానీ ఒక పార్సల్ అయితే తెచ్చుకున్నాను. రైస్ క్వాంటిటీ అయితే 39 రూపీస్కి పర్వాలేదు అనిపించింది. చికెన్ గ్రేవీలో ముక్కలు అయితే 4 వచ్చాయి. ఇంకా చికెన్ సర్వాని రైస్లో వేసుకుని ముక్క తీసుకుని రైస్లో కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు మార్నింగ్ నిద్రలేసేసరికి 11 అయిపోయింది. ఇంకా బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఒక గుడి దోశ ఒకటి వేసుకున్నాను. ఇంకొక ముక్క తీసుకుని ఆ కారంలో నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఏబుల్ ఛానల్.
ఈరోజు సాయంత్రం కోవూరు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గోబీ అయితే పార్సల్ తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 20 రూపీస్. క్వాంటిటీ అయితే తక్కువ ఇచ్చాడు, కానీ టేస్ట్ చేస్తే వర్త్ అనిపించింది 20 రూపీస్కి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కేజీ బిర్యానీ పార్సల్ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 120 రూపీస్. ఇద్దరికైతే సరిపోతుంది. ముక్కలు అయితే 4 ఇచ్చారు. ఇంకా రైస్లో చికెన్ గ్రేవీ వేసుకొని ఎర్రగడ్డ ముక్క చికెన్ ముక్క పెట్టుకుని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒక ఆనియన్ దోశ ఒక నేకారం దోశ తెచ్చుకున్నాను. ఆ ఆనియన్ దోశ చట్నీలో ముంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేకారం దోశ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ముక్కలేదు ఇంకో సైడ్. చూడలే మసాలా సాస్ పడి
ఈ రోజైతే నేను మా ఫ్రెండ్స్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కోవూరులో టైంపాస్ షాప్కి అయితే వెళ్ళాము. మేమైతే ఒక పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. దీన్ని చూడడానికి చాలా బాగుంది. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఫ్రెండ్స్కి కూడా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ బలి ఛానల్. బయట